హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కావ్య తెలుగు క్రియేషన్స్. ఇవాళ మన వీడియోలో వచ్చేసి కలోంజీ సీడ్స్ తోటి చాలా మంచి హెయిర్ ఆయిల్ అయితే మీకు నేను చూపిస్తున్నానండి. ఇది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది. మన హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగా వస్తుంది. హెయిర్ ఫాల్ అనేది తగ్గిపోతుంది. మన హెయిర్ అనేది చాలా లాంగ్గా ఉంటుందండి. పొడవుగా ఉంటుంది, లావుగా ఉంటుంది. తప్పకుండా అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి. దీనికి కావాల్సిన వస్తువులు అయితే నేను కలోంజీ సీడ్స్ అయితే తీసుకుంటున్నాను. కలోంజీ సీడ్స్తో పాటు మెంతులు కూడా తీసుకుంటున్నాను. ఈ రెండేనండి, ఇంకేం అవసరం లేదు. ఈ రెండుతోనే చాలా ఈజీగా సింపుల్గా ఈ ఆయిల్ అయితే మీరు తయారు చేసుకోవచ్చు. చూడండి, నేనైతే ఒక 2 స్పూన్ల మెంతులు అయితే తీసుకున్నాను. ఈ 2 స్పూన్ల మెంతులు అయితే సరిపోతాయి. ఈ మెంతులు అయితే మన హెయిర్ గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడతాయి కదండి. అందుకని మెంతులు అయితే తప్పనిసరిగా వేసుకోండి. ఈ మెంతులతో పాటు కలోంజీ సీడ్స్ అండి, ఇవైతే 3 స్పూన్లు తీసుకోవాలి. 2 స్పూన్లు మెంతులు తీసుకున్నాను, 3 స్పూన్లు వచ్చి కలోంజీ సీడ్స్ తీసుకున్నాను. ఇవి ఎక్కడైనా కానీ కిరాణా స్టోర్స్లో దొరుకుతాయండి. ఎక్కడైనా కానీ కలోంజీ సీడ్స్ అని అడిగితే ఇస్తారు. ఇవి 3 స్పూన్లు, 2 స్పూన్ల మెంతుల్ని రెండింటిని కలుపుకుంటున్నాను. ఈ రెండింటిని ఈ విధంగా మిక్సీ అయితే పట్టుకోవాలి. ఈ విధంగా పొడిగా మిక్సీ పట్టుకోండి. మామూలు పచ్చివేనండి, ఏమీ వేయించాల్సిన అవసరం ఏం లేదు. 2 స్పూన్ల మెంతులు, 3 స్పూన్లు కలోంజీ సీడ్స్ని వేసి ఈ విధంగా మిక్సీ పట్టుకోండి. ఫస్ట్ ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతాయి. వీటిని ఎత్తి మనము చూడండి, ఒక బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ అనేది వేసి దాని లోపల మళ్ళీ ఇంకొక బౌల్ అనేది పెట్టుకొని దాంట్లో మనము ఈ హెయిర్ ఆయిల్ అనేది వేడి చేసుకోవాలి. అలా ఒక 5 నిమిషాల పాటు వేడి చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువసేపు ఏమీ వేడి చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. కొబ్బరి నూనె అనేది వేసుకొని దాంట్లో ఈ పొడి అనేది వేసుకొని ఈ విధంగా అయితే కలుపుకుంటూ ఒక 5 నిమిషాల పాటు వేడి చేసుకోండి. చూడండి, హెయిర్ ఆయిల్ అనేది బ్లాక్గా మారింది. ఈ ఆయిల్ని కొంచెంసేపు చల్లారనివ్వండి. ఇప్పుడు నేనైతే ఒక గ్లాస్ బౌల్ తీసుకొని గ్లాస్ తీసా దాంట్లో అయితే పోసుకుంటున్నానండి. దీన్ని ఏం ఉడకట్టాల్సిన అవసరం ఏమీ లేదు. మనం మిక్సీ పట్టుకున్న పొడితో పాటుగానే ఈ ఆయిల్ని, పొడిని అన్నిటినీ కలిపి ఈ గ్లాస్ బౌల్లో పోసేసుకోండి. ఇలా పోసేసుకొని వెంటనే దీన్ని వాడకూడదండి. వెంటనే వాడితే మనకు అంత మంచి ఫలితాలు అయితే ఉండవు. దీన్ని ఈ విధంగా మూత అనేది పెట్టేసుకొని మనము ఒక 10 డేస్ పాటు, మీకు కుదిరితే 15 డేస్ పాటు అయినా పెట్టుకోండి, లేకపోతే 10 డేస్ పాటు అయితే మనం సన్లైట్లో పెట్టాలి. అలా మనం సన్లైట్లో పెడితేనే ఈ హెయిర్ ఆయిల్ అనేది మనకు బాగా పనిచేస్తుంది, మంచి రిజల్ట్స్ అనేది వస్తుందండి. ఈ విధంగా డైలీ సన్లైట్లో అయితే పెట్టండి ఒక 10 డేస్. ఈ విధంగా పెట్టిన తర్వాత మీరు హెయిర్కి అయితే అప్లై చేయండి. చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయండి. హెయిర్ అనేది లావుగా వస్తుంది, గట్టిగా ఉంటుంది, ఊడిపోకుండా ఉంటుంది, చిట్లిపోకుండా ఉంటుంది. మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఎక్కడైనా దొరుకుతాయి కలోంజీ సీడ్స్ అని అడిగితే. కలోంజీ సీడ్స్ మెంతులతోటే చాలా మంచి హెయిర్ ఆయిల్ అండి ఇది. చూడండి ఎంత బ్లాక్గా వచ్చేసిందో ఆయిల్ అయితే. కలోంజీ సీడ్స్ బ్లాక్గా ఉండడం వల్ల హెయిర్ ఆయిల్ అనేది బ్లాక్గా ఉంటుంది. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇది మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం తప్పకుండా అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కావ్య తెలుగు క్రియేషన్స్.